Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సోదరులారా, today's verse for our meditation is taken from Numbers 18th chapter verse 20. ఇది మన ధ్యానం కొరకే దీవైనటువంటి వచనము సంఖ్యాకాండము 18వ అధ్యాయం 20వ వచనము. I am thy part and thine inheritance. నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. Numbers chapter 18 speaks of the responsibilities and privileges of Levites and priests. సంఖ్యాకాండం 18వ అధ్యాయము లేవీలకు తర్వాత యాజకులకు ఇవ్వబడినటువంటి బాధ్యతలు ఆధిక్యతలను గురించి మాట్లాడుతా ఉంది. The verse for our meditation today is addressed to Aaron the high priest. మనకు ఇవ్వబడినటువంటి ఈ దిన వచనము యాజకుడైనటువంటి అహరోనుకు చెప్పబడినటువంటి మాట. We all know Aaron's ministry is an earthly ministry in the tabernacle. మనకందరికి తెలిసినట్లుగా అహరోను యొక్క పరిచర్య ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి భూ సంబంధమైన పరిచర్య. But it teaches us a great lesson. అయితే అది మన గొప్ప పాఠాన్ని నేర్పిస్తా ఉంది. The earthly Aaronic priesthood is a shadow of Christ's heavenly Melchizedek priesthood. ఈ యొక్క భూ సంబంధమైన అహరోను యొక్క పరిచర్య పరలోక సంబంధమైనటువంటి మెల్కీసెదెకు యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యకు సాదృశ్యంగా ఉంది. From the roles and responsibilities of this earthly and temporal priestly ministry, ఈ యొక్క భూ సంబంధమైన తాత్కాలికమైనటువంటి ఈ యొక్క బాధ్యతలు తర్వాత ఆధిక్యతలో ప్రధాన యాజకుడి యొక్క ఆధిక్యతల గురించి మాట్లాడే విషయాలు, and all these things they will teach us some lessons regarding the heavenly role of Lord Jesus Christ as our heavenly high priest. మన పరలోకపు ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బాధ్యతలను గురించి మాట్లాడుతా ఉంది. And when the eldest son of Jacob, Reuben, committed sin, యాకోబు కుమారుడైనటువంటి మొదటి కుమారుడు పాపం చేసినప్పుడు, రూబేను పాపం చేసినప్పుడు, and he lost the birthright, ఆయన యొక్క జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. and the birthright was distributed among 3 of his brethren. ఆ జ్యేష్ఠత్వము తన సహోదరుల ముగ్గురికి అది పంచిపెట్టబడింది. You see, the birthright will have 3 privileges. ఈ యొక్క జ్యేష్ఠత్వానికి 3 ఆధిక్యతలు ఉంటాయి. Maybe many are there, mainly 3. అనేకం ఉంటాయి, కానీ ప్రాముఖ్యంగా 3. Number 1, మొదటిది double portion. రెండింతల భాగము. Number 2, రెండోది rulership. ఇక పరిపాలించేది. Thirdly, మూడోది next to the father, the first son will be the priest. తండ్రి తరువాత మొదటిగా కుమారుడు చూస్తే యాజకుడిగా So ఉండాలి. when Reuben, the eldest son, committed sin, పెద్ద కుమారుడు రూబేను పాపం చేసినప్పుడు these 3 responsibilities is shared among 3 of his brethren. ఈ 3 బాధ్యతలు తన ముగ్గురు సహోదరులవి పంచిపెట్టబడ్డాయి. And Joseph was given the double portion. యోసేపునకు రెండింతల భాగం అనుగ్రహించబడింది. Judah was given the rulership. యూదాకు పరిపాలించే స్థితి అనుగ్రహించబడింది. And Levi was given to be the priest. లేవికి యాజకుడిగా ఉండే ఆధిక్యత ఇవ్వబడింది. So part of the duty of Levites is they are spokesmen for God. ఈ యొక్క లేవీల యొక్క కొంత భాగం చూస్తే వారు దేవుని కొరకే మధ్యవర్తి లేక మాట్లాడే వారు ఉన్నారు, ప్రతినిధులుగా వారు ఉన్నారు. They were to mediate before him on behalf of the Israelites. ఇశ్రాయేలు పక్షాన దేవుని ఎదుట వారు మధ్యవర్తులుగా వారు ఉన్నారు. So the role of the high priest was given to Aaron and his descendants. ఈ ప్రధాన యాజకుని యొక్క పరిచర్య చూస్తే అహరోనుకు తర్వాత ఆయన యొక్క సంతతి వారికి అనుగ్రహించబడింది. The Lord designed the duties and office of the Levites and priests to emphasize their sacred ministry and mission. ఈ దేవుని యొక్క పవిత్రమైనటువంటి పని కొరకే దేవుడే అహరోనుకు తర్వాత ఆయన యాజకులకు లేవీలు యాజకులకు ఆ పనిని ఆయన అప్పగిస్తా వచ్చాడు. That speaks of their sacred mission and ministry. వారి యొక్క పవిత్రమైనటువంటి పని తర్వాత వారికి ఇవ్వనటువంటి కర్తవ్యాన్ని గుర్తు చేస్తా ఉంది. They were given the responsibility of carrying all the sacred implements of the tabernacle. ప్రత్యక్ష గుడారములో ఆ యొక్క పవిత్రమైనటువంటి వస్తువులు ఉంచేటువంటి ఆ యొక్క పని వారికి అప్పగించబడింది. And they are required to bear the iniquity of the people on their shoulders. వారి భుజాలపై ప్రజల యొక్క దోషాన్ని భరించేటువంటి ఆ యొక్క పని కూడా వారికి ఉంది. They were to intercede on behalf of the sinful nation to their holy God. వారు పాపిష్టి దేశం పక్షాన ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట వారు విజ్ఞాపన చేయాలి. And also they have to deliver God's precepts to God's people. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క ప్రజలకు వారు తెలియజేసేవారుగా ఉండాలి. And they have to make appropriate offerings to the Lord of heaven on behalf of the Israelites. ఇశ్రాయేలు పక్షాన దేవుని ఎదుట వారు సరైనటువంటి ఆ బలులను కూడా అర్పించాలి. So the sacred office of the priesthood brought the Levites into a much closer relationship with the Lord. ఈ యొక్క యాజకుల యొక్క పవిత్రమైనటువంటి ఆ యొక్క పని దేవునికి ఎంతో సమీపంగా వారిని తీసుకొని వచ్చింది. And they were the ones who he chose to mediate between himself and his people. తన ప్రజలకు తన మధ్యలో వారిని మధ్యవర్తులుగా ఉండటానికి దేవుడే వారిని ఏర్పరచుకున్నాడు. If you see the tabernacle also, ప్రత్యక్ష గుడారాన్ని కూడా చూస్తే a general Israelite can come to the outer court. ఒక సామాన్యమైన ఇశ్రాయేలు వెలుపటి ఆవరణం వరకు రావచ్చు. But in the holy place only priests are allowed. పరిశుద్ధ స్థలానికి కేవలం యాజకులు మాత్రమే అనుమతించబడతారు. Most holy
holy place only high priest is allowed once in a year. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే What a అనుమతించబడతాడు. privilege to have such a close relationship or fellowship with the holy God. అటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవునితో కూడా అటువంటి ఆదిత్య కలిగి ఉండటము ఎంతో గొప్ప భాగ్యం అది. Not only that, అంత మాత్రమే the కాదు, Levites are required to offer sacrificial offerings to the Lord for the atonement of their sin. తమ యొక్క పాప ప్రాయశ్చిత్తం కొరకే ఈ యొక్క లేవీలు వారు బలులను కూడా అర్పించాలి. And another difference between the tribe of Levi and all the other tribes of Israel was, లేవి గోత్రానికి తర్వాత ఇశ్రాయేల్లో మిగిలినటువంటి గోత్రాలకు ఉన్నటువంటి వ్యత్యాసము, one more, ఇంకొక వ్యత్యాసము, all the other tribes got inheritance in the promised land, whereas Levi is not having any inheritance. మిగిలినటువంటి గోత్రాల వారందరూ కూడా ఈ యొక్క వాగ్దాన దేశంలో వారు స్వాస్థ్యాన్ని పొందుతా వచ్చినారు, కానీ లేవీలకు ఎటువంటి స్వాస్థ్యం లేదు. Now, if you see the lives of Levites, ఇప్పుడు లేవీల యొక్క జీవితాన్ని చూస్తే the responsibility of caring for all the needs of the people, mainly spiritual, ప్రజల యొక్క అక్కర్లన్నీ విషయమై బాధ్యత వహించడం అంటే ఆత్మీయమైనటువంటి బాధ్యత పనుల విషయమై, and also they have to fulfill their duties carefully in the tabernacle. తిరిగి ప్రత్యక్ష గుడారంలో తమ యొక్క పనిని ఎంతో జాగ్రత్తగా వారు చేయాలి. They have to undertake all the sacrificial offerings వారు అవన్నీ కూడా బలులన్నీ కూడా వారు అర్పించాలి and జాగ్రత్తగా. all the various requirements of the law they have to perform. తిరిగి ధర్మశాస్త్రానుసారమైన విషయాలన్నీ కూడా జాగ్రత్తగా వారు చేయాలి. Now, with all these things, they are not having any time to attend their material needs. వీటన్నిటిలో కూడా చూస్తే వారికి తమ స్వంత జీవితం గురించి వ్యక్తిగతమైన అక్కర్లు తీర్చుకోవటానికి సమయం లేదు. If they are having land property, they cannot farm the land. వారికి ఉన్నటువంటి ఒకవేళ పొలం కనుక ఉంటే వారు దాన్ని సేద్యపరచలేరు. If they are having some animals, they cannot raise the livestock. వారికి జంతువులు ఉంటే వాటిని పోషించలేరు. And they cannot build houses. వారు ఇల్లు నిర్మించలేరు. Therefore, in the verse for our meditation today, the Lord said, ఇది మనకి ఇవ్వనటువంటి వచనంలో ప్రభు అన్నాడు, you shall have no inheritance in their own land, nor own any portion among them. I am your portion and inheritance among the sons of Israel. Verse 20. వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యన నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలు మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. What does it mean? దాని అర్థం ఏంటి? The Levites are not having inheritance in the promised land. It is not that God is indifferent. లేవీలకు ఈ యొక్క వాగ్దాన దేశంలో స్వాస్థ్యం లేదంటే దేవుడు ఏదో పక్షపాతి కాడు. It is not that he is showing disinterest. అంటే దేవుడు ఏదో ఆయన ఆసక్తిని చూపించడం లేదని It కాదు. was not an oversight or it is not a punishment. అంటే దేవుడు చూచుచున్నట్టుగా ఉండటం కానీ వారికి శిక్ష విధించడం కానీ లేదు. The inheritance promised to the Levites did not come as a parcel of land in Canaan. ఈ యొక్క ఇశ్రాయేల్ ఆ యొక్క లేవీలకు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క స్థలము ఆ యొక్క వాగ్దాన దేశంలో ఒక భాగం అని కాదు. It is not a land. అదొక భూమి కాదు. Their portion and inheritance was Lord himself. అక్కడ చూస్తే వారి యొక్క పాలు వారి యొక్క స్వాస్థ్యము అది దేవుడే. The fruit of the land was God's provision for all his people. తన యొక్క ప్రజల కొరకే ఆ దేశంలో వచ్చేటువంటి ఫలం ప్రజలకు చెందింది. And he provided for the priests in a unique and different way. అయితే యాజకుల విషయమే చూస్తే ఎంతో అసమానమైనటువంటి విధానంలో వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. The other tribes, they have to work in their lands and eat the fruit of their labor. ఇతరులు అయినటువంటి గోత్రంలో వారు తమ పొలంలో వారు పనిచేసి తమ ప్రయాసముతో వచ్చినటువంటిది వారు తినాలి. They were commanded to give thanksgiving offering of 1/10 to the Lord. వారు దేవునికి వారి యొక్క కృతజ్ఞత అర్పణ అని వారు చెల్లించాలి. 10th of that. వారు దాంట్లో 10వ భాగాన్ని చెల్లించాలి. God used that tithe to provide for the upkeep of the house of God. దేవుని యొక్క మందిరం కొరకే దాన్ని కాపాడటానికి దాన్ని ఉంచమని చెప్తా వచ్చాడు. And also to meet the material needs of the Levites and priests. తిరిగి లేవీలు తర్వాత యాజకుల యొక్క వస్తురూపకమైనటువంటి అక్కర తీర్చబట్టానికి కూడా ఉంచబడింది. And the priests and Levites were also commanded to give 1/10 of their tithe. అయితే లేవీలు యాజకులు కూడా తమ యొక్క పోషణలో దశమ భాగం చెల్లించాలి. వారు Fellow Israelites are giving something to them. ఈ యొక్క సహపాఠి ఇశ్రాయేల్ వారికి ఏదో భాగాన్ని వారు ఇస్తున్నారు. And they have to give 10th to the Lord. వారు దాంట్లో నుండి దేవునికి దశమ భాగం The చెల్లించాలి. priests and Levites may not have an inheritance in the land. అయితే ఈ యొక్క యాజకులు లేవీలకు దేశంలో వారికి భాగం ఉండకపోవచ్చు. Probably they may not be receiving a portion of land like their fellow countrymen. బహుశా ఈ యొక్క తమ సహోదరుల వలె వారికి కూడా దేశంలో కొంత స్థలం ఉండకపోవచ్చు. But the Lord himself was to be their portion and their inheritance. అయితే దేవుడే వారి యొక్క పాలు స్వాస్థ్యమై ఉన్నాడు. This they received from the tithes of the remaining tribes. ఇది మిగిలినటువంటి గోత్రంలో వారి యొక్క దశమ భాగం నుండి వారు పొందారు. So the blessings that flowed to the priests
through the people were God's provision. ఈ యొక్క దేవుని యొక్క ఆలయంలో నుండి లేక వారికి అనుగ్రహించిన ఆశీర్వాదాలు ఏంటంటే ప్రజల నుండి వచ్చినటువంటివి, And that is God's provision. అది దేవుడు ఏర్పాటు చేసింది. And not only that, according to his riches in mercy, అంత మాత్రమే కాకుండా తన యొక్క కృపమాదేశ్వర్యాన్ని బట్టి all things came to Israel from God. సమస్తం కూడా ఇశ్రాయేలుకు దేవుని నుండి అనుగ్రహించబడ్డాయి. And they were giving back to the Lord from his gracious provision. తన యొక్క కృపగలిగినటువంటి ఆ యొక్క ఏర్పాటును బట్టి వారు పొందుతా వచ్చారు. When they honored the Lord with their tithes and offerings, వారు తమ యొక్క ఆ దశమ భాగాలను బట్టి దేవుని వారు గణపరుస్తూ వచ్చారు. God promised that they would be blessed. వారు దీవించబడతారని దేవుడు వాగ్దానం చేశాడు. But when they did evil in the sight of the Lord, ఎప్పుడైతే వారు దేవుని దృష్టిలో పాపం చేశారో and they refused to give their tithe, వారు తమ యొక్క దశమ భాగాలను ఇవ్వటాన్ని నిరాకరించినప్పుడు provision was cut off for the priests and people alike. వారి యొక్క ఏర్పాటు చూస్తే వారికి ఇవ్వబడినటువంటి ఏర్పాటు ప్రజలకు ఆ యొక్క లేవీయులకు అది తీసివేయబడింది. God wanted his people to understand that all things come from him, and a small tithe that was offered back to him with a tiny portion. తన ప్రజలకు దేవుడు జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏంటంటే సమస్తం కూడా ఆయన నుండి అనుగ్రహించబడుతుందని, తర్వాత దశమ భాగం ఆయనకు చెందిందని వారు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. He wanted them and even us also వారిని తర్వాత మనల్ని కూడా ఆయన కోరుతున్నాడు. to know that all good and perfect gifts come from our Father in heaven. ప్రతి శ్రేష్టమైనటువంటి ప్రతి ఇవి కూడా మన పరలోకపు తండ్రి ద్వారా మనకు అనుగ్రహించబడతాయి. And it honors the Lord when we give him our offering of praise and thanksgiving freely and cheerfully. మనం ఉచితంగా ఎంతో సంతోషంగా మన కృతజ్ఞతార్పణ మనకు చెల్లించినప్పుడు ఆయన ఎంతో సంతోషించి దేవుడిగా ఉన్నాడు. Today the church of God is the kingdom of priests. ఈ దినాన దేవుని యొక్క సంఘము అది దేవుని యొక్క యాజక రాజ్యముగా ఉంది. Unlike Israel, ఇశ్రాయేల్ వాళ్ళే కాక there is not a legal requirement to offer to the Lord a tithe today. దేవునికి We need not offer tithes to the Lord. మనం దేవునికి It is not a legal requirement. అది ఖచ్చితంగా దేవునికి మనము దశమ భాగం అర్పించాలని లేదు. But like the priests, యాజకుల వలె we have the privilege and honor of knowing that the Lord is our portion and our very great reward. దేవుడే మన యొక్క పాలు, మన యొక్క గొప్ప స్వాస్థ్యమై ఉన్నాడనేటువంటి ఎరిగేటువంటి గొప్ప ఆధిక్యత మనం కలిగి ఉన్నాం. Yeah, you need not give tithes means I am not telling something new. అంటే మనం దశమభాగం ఇవ్వకూడదు అంటే నేను కొత్త విషయం చెప్పడం లేదు. You can give 20%. నువ్వు 20% You ఇవ్వచ్చు, can give 30%. 30% ఇవ్వచ్చు. Because we are enjoying more grace, we have to give more. మనం అధికమైన కృపను ఆనందిస్తా ఉన్నాం గనక మనం ఇంకా అధికంగా ఇవ్వాలి. All that we have, He gave to us. మనం కలిగి ఉందంతా కూడా ఆయన ఇచ్చింది. And all that we are made by Him. మనము కలిగిన వారం అంతా కూడా ఆయన ద్వారా చేయబడిన వారమే. So may we give freely and cheerfully to the Lord for all his goodness and grace to us. ఆయన మన పక్షాన చూపించినటువంటి మంచితనము కృపను బట్టి మనం ఎంతో సంతోషంగా ఆయనకి ఇచ్చే వారంగా ఉండాలి. The Lord is our portion, our inheritance. దేవుడే మన పాలు, మన స్వాస్థ్యమునై ఉన్నాడు. Our great reward. ఆయన మన గొప్ప బహుమానము. May God help us to understand these truths and do accordingly. దేవుడు ఈ యొక్క సత్యాలను గ్రహించి అలాగ చేయడానికి ప్రభు సహాయపడును గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving heavenly Father, ప్రేమల పరలోకండి మా తండ్రి, oh gracious మా God, కృపగలిగిన దేవా, Lord, we thank thee because thou hast selected the Levites to be thy people. ప్రభుత్వ లేవీయులు నీ ప్రజలుగా ఉండటానికి నువ్వు ఏర్పరిచినందుకు కొరకు ఎంతో వందనాలు. They may not be having any land property, వారికి ఏ స్థలము వారికి కలిగి but ఉండకపోవచ్చు, they are having close fellowship with you. కానీ ప్రభు వారితో ఎంతో సమీపమైన ఆ బాంధవ్యతను కలిగి ఉన్నారు. What a wonderful, wonderful privilege it is. ఎంత అద్భుతమైన ఆధిక్యత ప్రభు. Help us to be like the Levites. ప్రభు లేవీయుల వలె ఉన్నట్లు మాకు We సహాయపడు. may have few things are not in this world, ప్రభుత్వం ఈ యొక్క లోకంలో మాకు కొన్ని విషయాలు ఉండకపోవచ్చు. but you are our sufficiency. ప్రభు నీవే మా చాలినటువంటి దేవుడు. Speak to us more and more. ప్రభు నీవే అధికంగా మీరు మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు రాముల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.